శోభ. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారిని శనివారం న్యూఢిల్లీ నుంచి హానరబుల్ మెంబర్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ జుటోతు హుస్సేన్ మరియు డైరెక్టర్స్ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘన స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను మరియు స్వామివారి జ్ఞాపికను అందజేశారని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసం పెంచేలా సేవలు అందించండి అని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం వ్యవసాయ శాఖ మంత్రి తన పర్యటనలో భాగంగా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతన మార్చురీ రూమ్, వెస్టేజ్ స్టోర్ రూమ్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అచ్చెన్నాయుడు ఆసుపత్రి సూపరింటెండెంట్ కు, ఇంజనీరింగ్ విభాగం అధికారులకు, కాంట్రాక్టర్లకు సోమవారం నుండి పనులు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేనప్పటికీ ఎక్కడా రాజీ పడకుండా వైద్య రంగానికి ప్రభుత్వం తగిన సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తూ పేదలకు అందించే వైద్య సేవలపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైద్యులు తమ విధులను మరింత బాధ్యతతో నిర్వహించాలని, చిన్నపాటి నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం కాకూడదని ఉద్బోధించారు. రోగులను నవ్వుతూ పలకరించాలని అన్నారు. కోవిడ్ సమయంలో మంచి సేవలు అందించినందుకు అభినందిస్తూనే వైద్యులు తమ బాధ్యతను మరవకుండా మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. విధుల్లో ఉదాసీనత ఉండకూడదని, ఉదాసీనతను ఉపేక్షించేది లేదన్నారు. ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దుకోవాలని సూచించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎక్కడా రాజీ పడకూడదని అన్నారు. ఆసుపత్రిలో లిఫ్ట్ పనిచేయకపోవడం రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిందని, దానిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ కు అచ్చెన్నాయుడు వివరణ కోరగా అధిక ఒత్తిడికి గురై సుమారు 20 నిమిషాల పాటు పనిచేయలేదని తెలుపుగా మంత్రి తక్షణం స్పందించి భవిష్యత్తులో ఇటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమం అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి పక్కనే ఉన్న మత్స్యశాఖ కార్యాలయం దరిలో గోశాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి సరిహద్దులు వేయాలన్నారు. ఈ పర్యటనలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యారావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిమ్మన్న, డీసీహెచ్ఎస్ కళ్యాణ్ బాబు, తెదేపా నాయకులు బగాది శేషగిరిరావు, కోళ్ల లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో ప్రయాణికులకు రవాణా సులభతరం చేస్తూ కొత్త ప్రయాణ మార్గాన్ని ప్రారంభించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు. విజయవాడలో ప్రయాణికులకు రవాణా సులభతరం చేస్తూ కొత్త ప్రయాణ మార్గాన్ని ప్రారంభించినట్లుగా పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. దీని ద్వారా సుమారు 400 మీటర్ల ప్రయాణ దూరం తగ్గనుందని, అలాగే విమానాశ్రయం కార్యకలాపాలపై నూతన టెర్మినల్ బిల్డింగ్ పనులపై సమీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు. త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ట్రాఫిక్ సీఐ, ఇతర ఎస్ఐలు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ నాగరాజు, శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరికృష్ణ, గార పోలీస్ స్టేషన్ ఎస్ఐ రెళ్ల జనార్దన్ రావు, ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ సందీప్ కుమార్, నౌపడా పోలీస్ స్టేషన్ ఎస్ఐ నారాయణ స్వామి, నందిగాం ఎస్ఐ మొహమ్మద్ అలీ, కోటబొమ్మాళి ఎస్ఐ సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాల్ని అందించారు. ట్రాఫిక్ నిబంధనలు క్రమబద్దీకరణ, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులకు దిశానిర్దేశాలు చేశారు. గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తామని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. గిరిజన గ్రామాలైనటువంటి కేరాసింగి, గూడా గ్రామాలను జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ శనివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం పట్ల అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కనీసం రోడ్డు వసతి కూడా లేని పరిస్థితి ఎందుకు నెలకొందని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యశ్వంత్ కుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారి రంగయ్య, తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, సర్కిల్ ఇన్స్పెక్టర్ జలమూరు ఎస్ఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డీజే సౌండ్ కు గుండెపోటుతో కుప్పకూలిపోయిన యువకుడు. రాజా మున్సిపాలిటీ పరిధిలో పొనిగటి వలస గ్రామం నందు శుక్రవారం వినాయక నిమజ్జన కార్యక్రమంలో డీజే సౌండ్ కి గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడు వావిలపల్లి వినయ్ గుండెపోటుకు గురయ్యాడు. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న వినయ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు రాజాంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సా నిమిత్తం విశాఖపట్నంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విజయవాడ వరద బాధితుల విరాళాలు ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ కు అందజేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు.
రాజాం నియోజకవర్గంలో సేకరించిన వరద బాధితుల విరాళాలను రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ కు శనివారం నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు అందజేశారు. వరద బాధితులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ కోరారు. వరద బాధితులకు సహాయ సహకారాలు అందించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. పోలాకి గ్రామం రామలింగేశ్వర స్వామి వీధిలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బగ్గు రమణమూర్తి. పోలాకి గ్రామం నందు రామలింగేశ్వర స్వామి వీధిలో జై గణేష్ యూత్ శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సుమారు 5,000 మంది జనాభా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ వరసిద్ది వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా పోలాకి మండలంలోని రామలింగేశ్వర స్వామి వీధి కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 11 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు. 11 కేజీల గంజాయితో 2 కర్ణాటక వాసుల్ని ఇచ్చాపురం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నంనాయుడు కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటకకు చెందిన సునీల్ అనే వ్యక్తి సూచనల మేరకు అదే రాష్ట్రం షిమోగా జిల్లాకు చెందిన రాజేష్ గౌడ్, జి మధు ఒడిశాలోని సదబంగా గ్రామంలో బెంజమన్ అనే వ్యక్తి నుంచి 11 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. ఆ గంజాయితో ఒడిశా నుండి ప్రైవేటు బస్సులో ఇచ్చాపురం చేరి రైలు ద్వారా బెంగళూరు వెళ్లడానికి రైల్వే స్టేషన్ వద్దకు వెళుతుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి గంజాయిని స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అరెస్టు చేసినట్టు సీఐ చిన్నంనాయుడు తెలిపారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ కొండలను పిండి చేసి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని తాలాడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంతకవటి మండలం తాలాడ గ్రామంలో అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ కొండలను పిండి చేసి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని తాలాడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొండలను పేల్చేందుకు నాటు బాంబులు వాడుతున్నారని, దీంతో తమ పంట పొలాలకు వెళ్లాలంటేనే భయాందోళన చెందే పరిస్థితి నెలకొందని గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన మల్లికా గోపాలకృష్ణ గత కొన్ని సంవత్సరాలుగా తాలాడ గ్రామ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా క్వారీ నిర్వహిస్తూ లక్షలాది రూపాయల ప్రభుత్వ ఖజానాని దోచుకుంటున్నాడని, మరోవైపు బాంబులతో కొండలను పిండి చేసే సమయంలో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. మా గ్రామ పరిధి సర్వే నెంబర్ 113లో 7 ఎకరాల 35 సెంట్లు సర్కారీ పోరంబోకు ఉంది. దాన్ని మల్లి గోపాలకృష్ణ ఆక్రమించుకొని అందులో విలువైన రాళ్ళని అనుమతులు లేకుండా, గనుల శాఖ యొక్క అనుమతులు లేకుండా రాళ్ళను పేల్చి అక్రమంగా అమ్ముకుంటున్నాడు. ఆ పేల్చడం వల్ల చుట్టుపక్కల జిరాయితీ పొలాల్లో రాళ్ళు పడుతున్నా సరే పట్టించుకోకుండా తిరిగి వాళ్ళనే బెదిరిస్తూ అక్రమంగా వాళ్ళని ఆ భూములు లాక్కుంటానని బెదిరిస్తున్నాడు. దీనిపైన పోలీస్ స్టేషన్ వారికి రెవెన్యూ శాఖ వారికి నెక్స్ట్ మైన్స్ శాఖ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు స్పందించకుండా ఇంకా అలా తాత్సారం చేస్తున్నారు. మీ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ వల్ల పంటలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. భూములు కూడా నిర్జీవమయ్యే పరిస్థితి ఉంది. మరి దాని మీద ప్రభుత్వం చర్య తీసుకొని దర్యాప్తు చేసి అతనికి చట్టపరమైన శిక్షణ విధిస్తారని కోరుకుంటున్నాం. చుట్టుపక్కల రైతులకి నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇప్పించాలని మీ ద్వారా విన్నవించుకుంటున్నాం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.